శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు మరి ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి 2024వ సంవత్సరం అనేది కూడా ఒక బంగారపు నిధి లాంటిది దొరకబోతుంది. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే 6-15-24 ఏంటి అసలు ఇది? 6 అనేది 24, 15 అనేది ఏ నెంబర్? అసలు మొత్తం కూడా ఏ నెంబర్ వస్తుంది? శుక్రునికి సంబంధించినటువంటి నంబర్ అండి 6 అనేది. 15 గుడినా 6, 6 గుడినా 6, 24 గుడినా 6 నెంబర్ వస్తుంది. ఇది శుక్రుడు లగ్జరీ కారకుడు, జ్ఞానకారకుడు, లగ్జరీ, రాయల్గా బ్రతుకుతూ ఉంటారు. మీరు ఎక్కువగా బ్రాండెడ్ దుస్తువులను వేసుకోవడానికి, ఖరీదైనటువంటి విలాసమైనటువంటి వస్తువులు కొనడానికి ఎక్కువగా వాళ్ళు చేస్తుంటారు. ఏది ఈ బ్రాండెడే కావాలి, నేను ఏది చేసినా బ్రాండెడ్ అంటూ ఉంటుంటారు. లగ్జరీ పీపుల్ అంటారు ఒక విధంగా. దీంట్లో ఎక్కువగా మనం చూసింది ఏంటంటే ఎక్కువగా మెడికల్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా దీంట్లోనే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మెడికల్ ర్యాంకులు సాధించి మెడికల్ సీట్లు కొట్టి ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు బిజినెస్లు పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కొందరు సైంటిస్టులు ఉన్నారు. దీంట్లో బిజినెస్ వ్యాపారంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బిజినెస్ కవులు, కళాకారులు ఈ 6, 15, 24వ తేదీలలో పుట్టిన వాళ్ళు ఉన్నారండి. వీరికి ఏంటంటే ముఖ్యంగా కొన్ని చోట్ల డబ్బులు ఆగిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కువగా డబ్బులు ఆగిపోతూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వాళ్ళు ఇతరులను, అంటే వీళ్ళని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. 6, 15, 24వ తేదీలో పుట్టిన వారు ఇతరులను గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకేసారి వాళ్ళ బండారం అనేది కూడా బయట పెడతారు. అప్పుడు వాళ్ళు చూసి వారి జీవితంలో కూడా మళ్ళీ వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు. ఏంటంటే హానెస్ట్గా ఉంటారు, ముఖసూటి వ్యక్తులు ఒక విధంగా చెప్పాలంటే. అవుతుందంటే అవుతుంది, జరుగుతుందంటే జరుగుతుంది, కాదు అంటే కాదు, అంతే డైరెక్ట్గా వాళ్ళు చెప్పేస్తారు. వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఈ 6, 15, 24వ తేదీలలో పుట్టినవారు వీరు లక్ష్య సిద్ధి గొప్పది. దేన్నైనా సాధించాలి అనుకున్నారనుకోండి, ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలను, అది ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే వరకు అసలు ఒక విధంగా చెప్పాలంటే బాగా చదవడం కానీ, ఆ ఉద్యోగం కోసం ఎక్కువగా పట్టుబట్టి ఎక్కువగా దాని మీదనే దృష్టి సాధించడం కానీ, ఎక్కువగా ఒక రాక్షసుని కంటే ఎక్కువగా పట్టి పీడిస్తుంటారండి. చదువుతూనే ఉంటారు, చేసే పనులు చేస్తారు, చదువు విపరీతమైనటువంటి చదువులు చదువుతుంటారు వీళ్ళు కొంతమందికి. అయితే వీళ్ళకి మెయిన్ సమస్య ఏంటంటే వీళ్ళు జాతకం అనుకూలంగా వారి పేరును చూసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకు బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్రము, లగ్నము, దశలు, అంతర్దశలు, ఇవన్నీ వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి గోచార స్థితి, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని వాళ్ళ పేరు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని డిగ్రీస్లో ఉందో చూసుకోవాలి. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రము, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అందరూ చూడొచ్చండి, తప్పలేదు, దీంట్లో చూడడానికే ఉన్నది. కానీ సరైన వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడితే మీ దిశ తిరిగిపోవడం అయితే ఖాయం తప్పకుండా. ఎందుకంటే మనిషి గుణం ఎలా ఉంటుందంటే మనిషి ఏదో కొంత ఒక 1% నేర్చుకొని నాకు మొత్తం అన్నీ నాకే తెలుసు అనే ఒక ఆలోచనలో ఉంటారు. నేనే గొప్పవాడిని అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎదుటివాడు ఇంకా గొప్పవాడు కనిపిస్తే వాళ్ళు అయ్యో నేను ఇప్పటి వరకు నేను భ్రమపడ్డాను అనుకుంటారు. నిజమండి, జాతక స్థితిగతులు నిజం. ఇవన్నీ మనం చూసుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే మనిషి జ్ఞానం అనేది ఇక్కడితో ఒక చోటుతో ఆగిపోదు. దాని మీద రీసెర్చ్ సాగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడంలో ఇక్కడి వరకే జ్ఞానం అని రాసిపెట్టుంటుందండి. అనుభవం ద్వారా వస్తూనే ఉంటుంది. అనుభవం ద్వారా వస్తుంది. మనం చేసిన గ్రంథాలు, పుస్తకాలు ఏదైనా వాటి ద్వారానే మనం తీసుకోవాల్సిందే. కానీ మనంతటా మనం సొంతంగా జ్ఞానాన్ని సమకూర్చుకునేది ఏముండదండి. దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు నా జీవితం మొత్తం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, తాళపత్ర గ్రంథాలు, హస్తరేఖలు, గవ్వలు వేయడం,
ఇదే నా జీవితం. దీని మీదనే తలబడిపోయాను. దీంట్లోనే ఇక నాకు వేరే పనే ఉంటుంది. నాకు ఇది తప్పితే వేరే ఏం ఆలోచన కూడా ఉండదు. ఏమున్నది 24 గంటలు జాతకాలను చూసుడు, పరిశీలన చేసుడు, వీరికి ఈ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది, మీరు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడమే నా బాధ్యత. నాకు వేరే పని ఏం రాదండి. నేను ఎక్కడికైనా పోయి పొలం వేసుకొని పంట పండించేది నాకు రాదు, చేత కాదు నాకు. నా ఫీల్డ్ ఇది. ఆ ఫీల్డ్లోకి నేను వెళ్ళలేను. 2 పడవల మీద కాళ్ళు పెట్టలేను. ఇటు వీళ్ళకు న్యాయం చేయలేము, అటు వాళ్ళకు న్యాయం చేయలేము. అందుకే నా జీవితం మొత్తం దీనిలోనే గడిచిపోతుంది. దీంతోపాటు అనుభవాన్ని, ఇంకా జ్ఞానాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా నాకు వస్తున్నాయి. 29 సంవత్సరాలండి ఈ జాతకాలను పరిశీలన చేయడం. ఎందుకంటే మాకు అనుభవం మీదనే ఉంటుందండి. మొత్తం ఎవ్రీథింగ్, మొత్తం అనుభవం ఉంటుంది. మొత్తం దీని ప్రకారమే చేస్తారు. కాబట్టి ఈ 6/15/24లో తేదీలలో జన్మించిన వారు ఒక్కసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. లేదు పర్సనల్గా ఫోన్ లైన్లో కలవడం అవసరం లేదు, డైరెక్ట్గానే కలుస్తానంటే డైరెక్ట్గా కలవండి. ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి. కాల్ చేసి పర్సనల్గా ఇప్పుడు జూన్లో నేను అపాయింట్మెంట్స్ అనేది ఓపెన్ చేశాను, రీఓపెన్ చేసి చాలామంది బుక్ చేసుకుంటున్నారండి. మీరు కూడా చేసుకోండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. దీని కేంద్ర స్థానమైనటువంటి వరంగల్ జిల్లాలో మీరు రైల్వే స్టేషన్లో దిగగానే మన ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకొని నా దగ్గరికి తీసుకొస్తారు. పేరు కరెక్షన్ అయిపోయిన తర్వాత, మంచి చక్కగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో దింపేస్తారు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా బ్రహ్మాండంగా మీరు ముందుకెళ్తారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఇప్పుడు 6/15/24 తేదీలలో పుట్టినవారు వీళ్ళకి ఎక్కువగా శుక్రమహారదశ వచ్చినప్పుడు వారు జాతక స్థితిగతులు మార్పు చెందుతారు. జీవితంలో శుక్రమహారదశ అనేది చాలా గొప్పదండి. ఆ శుక్రమహారదశ వచ్చినప్పుడు చాలా పవర్ఫుల్గా వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనకు రాశి, నక్షత్రము, లగ్నము, నడిచే దశలు, అంతర్దశలు, బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి గ్రహచార గోచారం, ఇవన్నీ పరిశీలన చేసి నేను ఒక 2 దారాలు ఇస్తానండి. 2 థ్రెడ్స్ ఇస్తాను, దారాలు, కలర్. వాటిని ప్రత్యేకంగా ఏంటంటే మీ గోత్రనామాల మీద నేను హోమం జరిపిస్తాను. పెద్ద ఖర్చు అనేది ఉండదండి. మీరు ఫస్ట్ దీన్ని తీసుకోండి. ఫస్ట్ ఖర్చుకు భయపడకండి. కేవలం 250 రూపాయలకు నేను ఆ దారాలు, 2 దారాలు నేను పూజించి హోమం జరిపించి ఏ దారమో మీకు కాంబినేషన్ అనేది నేను పంపిస్తాను. అవి చక్కగా కుడి చేతి కట్టుకునే ప్రయత్నం చేయండి. కుడి చేతికి దారము, ఆ థ్రెడ్స్ అనేది కూడా పూజించినటువంటి కంకణాన్ని కట్టుకోండి. కట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. ఆ చేయికి ఆ కంకణం ఉండడం వల్ల, అంటే దశలను, అంతర్దశలను బట్టి నేను ఆ కంకణాలను డిజైన్ చేస్తాను. వాటిని ఆ కలర్స్ను డిజైన్ చేస్తాను. ఆ కంకణాలు చక్కగా పూజిస్తాను. మనకు ఎక్కడైనా దగ్గరలో ఏదైనా మనకు శక్తిపీఠం కానీ, జ్యోతిర్లింగ క్షేత్రం కానీ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ కంకణాలన్నీ కూడా ఆడ పూజించి ఇక్కడ హోమం జరిపిస్తాను. చాలా పవర్ఫుల్ ఉంటుందండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. మొన్న నేను వైష్ణోదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడ ప్రసాదం తీసుకున్నప్పుడు అక్కడ ఇది దేవాలయ శాఖ వల్లే నాకు ఈ కంకణాన్ని ప్రజెంట్ ఇచ్చారు. దీంతో పాటు ఒక కాయిన్, ఇది వెండి కాయిన్ ప్రసాద రూపంలో చాలా మందికి ఇస్తున్నారండి. వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అది మామూలుగా లేదండి. మనకు శక్తిపీఠాలలో 18 శక్తిపీఠాలలో వైష్ణోదేవి అమ్మవారు ఒక శక్తిపీఠము. అసలు 2 కళ్ళు చాలు. అసలు అక్కడ నిజంగా చెప్తున్నాను, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఏ బాధర బందీ లేకుండా, ఏ టెన్షన్స్ ఏవి లేకుండా హ్యాపీగా అక్కడ అమ్మవారి సన్నిధానంలోనే ఏమైనా సేవలు చేసుకుంటా బ్రతకాలని ఆలోచన నాకు వచ్చిందండి. ఎంత మంచిగా అనిపించిందంటే, ఎత్తైనటువంటి కొండలు, ఎంత బాగుందండి నిజంగా. ఇది టీ సిరీస్, ఆయన పేరు గుల్షన్ కుమార్. అతను భోజన వసతి కల్పిస్తున్నాడు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా. నిజంగా గొప్పవాడు అండి గుల్షన్ కుమార్ అనే అతను. టీ సిరీస్ ఓనరు, చాలా గొప్పవాడు నిజంగా. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజులలో అతను యూట్యూబ్ నుండి వచ్చినటువంటి సంపాదన ప్రజలకి ఇట్లా ఖర్చు పెడుతున్నాడండి. అతను, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు తరతరాలు కూర్చొని సంపాదించిన ఆస్తి సంపాదించినా వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి. ఆ భగవంతుడు వాళ్ళకి కల్పిస్తూనే ఉండాలి వాళ్ళకు. ఎందుకంటే ఈ రోజులలో 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ప్రజల గురించి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టని రోజులలో ఈరోజు ఎన్నో వేల మంది, లక్షల మంది జనాలు, భక్తులు అందరూ వస్తున్నారు. వాళ్ళకు భోజనం ఎంత చక్కటి భోజనం అండి. నిజంగా
ఎంత సంతోషంగా ఉందో అక్కడికి వెళ్తే. ఎప్పుడైనా వెళ్తే వైష్ణోదేవి అమ్మవారికి వెళ్ళినప్పుడు మనం కాలినడకన కొండెక్కుతుంటే మనకు లెఫ్ట్ సైడ్లోనే అక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు. మీరు కనుక్కొని వెళ్ళండి. అక్కడ బోర్డులు గిట్ల అక్కడ అంత పెద్దగా రాసి పెట్టారు. కనుక్కొని వెళ్తే అక్కడ భోజనం ఎక్కడ గుల్షన్ కుమార్ అంటే అక్కడ చెప్తారు. టీ సిరీస్ ఎంత బాగుందండి, ఎంత సిస్టమేటిక్, ఎంత చక్కగా కూర్చోబెట్టి భోజనం పెట్టడం ఎంతో అదృష్టం అండి. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు ఆ యొక్క అమ్మవారు ఎప్పుడు కూడా మంచి జరగాలి, వాళ్ళు బాగుండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 6-15-24 తేదీలలో జన్మించినటువంటి వారు ఈ 2024 సంవత్సరం అనేది కూడా చాలా అద్భుతంగా మారుతుందండి. వారి జీవితం బ్రహ్మాండమైనటువంటి యోగం వీరికి తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ తేదీలలో జన్మించినటువంటి వారు ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలవడం కానివ్వండి, లేదంటే డైరెక్ట్గా కలవడం కానివ్వండి మీరు చేయండి. మీ జాతకాన్ని కూడా మొత్తం పరిచయం చేసి మీ ఫ్యూచర్ బాగుండే విధంగా నేను మంచి కరెక్షన్ అనేది కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.